అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వీడియో ఏంటంటే నిన్నటి రోజున ఒక స్మాల్ ట్రెక్కింగ్ అయితే జరిగిందనమాట. నేను, మా బ్రదరు, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వేరే ఊరు నుంచి అయితే వచ్చారు ప్రాజెక్ట్ వర్క్ మీద. అలాగే అన్న మీ ఊరి కొండ చూడాలన్న అంటే అదే అందుకోసమే మా గ్రామ దేవత కుందుర్పమ్మ వెలిసిన శ్రీ కుందుర్పమ్మ కొండ అయితే ఎక్కడం జరిగింది. అదే ట్రెక్కింగ్ అని చెప్పాను అనమాట. సో అక్కడ ఉండేటువంటి ప్లేసెస్ కానీ దొన్నులు కానీ అన్ని వీడియోస్ అయితే చేసుకొచ్చాను. ఇప్పుడైతే చూపించబోతున్నాను అనమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. చూడండి, ఎంజాయ్ అయితే చేసాం ఫుల్గా. వీడియో అయితే బాగుంటుంది, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ అగ్రికల్చర్ ప్రదీప్ 7799 మన యూట్యూబ్ ఛానల్ అయితే. ఓకే, ఇంకెందుకు మరి వెయిటింగ్, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో చూడండి, కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మా గ్రామ దేవత కుందుర్పమ్మ కొండ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అందరం. ఇప్పుడైతే ఒక పెద్ద దట్టమైన అడవిలో అయితే వెళ్తా ఉన్నాం. చూడండి, చూడొచ్చు, చాలా దట్టమైన అడవి అయితే ఉందన్నమాట. ఇక్కడ క్రూర జంతువులు కూడా ఉన్నాయి. సో ఈ టైమింగ్లో అయితే బయటకైతే రాలేదు. చూడండి ఎంత దట్టమైన అడవి. మనరంతా వెళ్తా ఉన్నారు ముందర. మనం వీడియో చేసుకుంటే కొద్దిగా వెనక వస్తాను. ఫైనల్గా కొద్దిగా బయటకైతే వచ్చాం. చూడండి, అడవి అయితే ఫుల్గా ఉంది. ఈ స్టెప్ చూడవచ్చు, ఎంత కొద్దిగా స్లిప్ అయినా కూడా కిందికి పడిపోతాం అనమాట ఇలా లోయలోకి. సో జాగ్రత్తగా దిగాల మనము. అండి ఓకే, ఇప్పుడైతే కమలపు దాని దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. ప్రజెంట్ అయితే కిందికి అయితే వచ్చేసాను. చూడండి, ఇదనమాట కమలపు దాని. ఇదంతా ఒకప్పుడు ఫేమస్ ఇది. ఒకప్పుడైతే ఫుల్ కమలపు అయితే ఉండేవి దీంట్లోకి. ఇది పోయిన ఇయర్ అయితే వర్షాలు లేక కమలపు అయితే ఏవి లేవు. చూడండి, ఇంకా మా వాళ్ళంతా పైన ఉన్నారు. వాళ్ళు చాలా దిగే కాలేదనమాట, అందుకోసమే అక్కడ ఉన్నారు. చాలా లోతుగా ఉంది కాబట్టి డౌన్ మూమెంట్ రావట్లేదు. ఇది ఒకసారి పైన చూడండి, ఇది వర్షాలు వస్తే ఇక్కడ నుంచి అయితే నీళ్లు ఈ కమలపు దొన్లకి అయితే పడతాయన్నమాట, జలపాతం లాగా. చూడండి, ఇవైతే వర్షపు నీళ్ళే మొత్తం. ఇదిగో ఇదే కమలపు ఒక తీగ అనమాట. ఇందులో అయితే ఇప్పుడు కమలపు అయితే లేదు. అప్పుడైతే ఫుల్గా ఉండేటివి, ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. వర్షాలు లేవు కాబట్టి మనకి పోయిన ఇయర్ అంతా కమలపు అయితే లేదనమాట. చూడండి, సో ఇప్పుడైతే మనం ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూడండి, మన వాళ్ళు చాలా కష్టపడి అయితే పైకి అయితే వచ్చారు. చాలా అలసిపోయారు అందరూ. ఇక్కడ చూడండి, ఇది 8 స్తంభాల మంటపం అన్నమాట. ఇది రాజుల కాలంలో నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్నమాట ఇది. అందుకే ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కరు నిలబెట్టి వీడియో అయితే చేశాను. చూడండి,
సో మనం ఇప్పుడైతే అక్క చెల్లెమ్మల తన దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. ఇక్కడ మనకు స్టెప్స్ అయితే ఏం లేవు, ఎంత లోతు ఉందో. ఇక్కడ నుంచి కిందకి చేరినాం అనుకో ఒక పీస్ కూడా దొరకదు మనకి. అది చూడండి మా చెల్లెల ముందర వెళ్తూ ఉంది. అక్కడైతే ఇది చెల్లెలతోని, దానిపైన ఉండేది అక్కదని అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఊరు అయితే. ఇంకా మన వాళ్ళంతా దిగుతూ ఉన్నారు. ఇక్కడైతే మనకి జాగ్రత్త అయితే దిగల్లా. అదిగో అదే చెల్లెలతోని అనమాట. అందులో కమల పూలు అయితే ఉన్నాయి. దానిపైన ఉండేదే మనకి అక్కదోని లోతు ఎంత ఉందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. చెల్లెలతోని అయితే లోతు తక్కువే. సో మనం ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి రూట్ కూడా చాలా చిన్నగా ఉంది. ఈ సొరకలో నుంచి అయితే పైకి రావాల్సి ఉంటుంది. అందరూ చూడండి చాలా కష్టపడుతూ ఉన్నారు మన వాళ్ళు వచ్చేకి. చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి అందరూ పెద్ద సాహసం అయితే చేస్తున్నారు ఇక్కడ నుంచి రావడానికి. కాబట్టి చూడండి రూట్ కూడా చాలా చిన్నగా ఉంది. ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది ఇలా రావడానికి. ఈ అమ్మాయికి అయితే రావడానికి చాలా కష్టపడుతూ ఉంది, రావటం లేదు. చూడండి చాలా ప్రయత్నిస్తూ ఉంది కానీ కావడం లేదు. కోట అయితే చూస్తున్నారు, అక్కడ మన వాళ్ళు ఉన్నారు. రండి రండి రండి. చూడండి ఇదైతే కోట అనమాట, రాజుల కాలంది కోట. చూడండి అలా ఇక మళ్ళంతా వస్తా అన్నారు. ఒకరొకరు దిగేసి ఫ్రెండ్స్ మన చోట మై బ్రదర్ ప్రవీణ్, ప్రదీప్. ఓకే సో మనమైతే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఎత్తైన శిఖరం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి రా. ఓకే మన ఎత్తైన శిఖరం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మన ఊరు కూడా చూడొచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం ముందుకైతే వెళ్తా ఉన్నా మీకోసం చూపించడానికైతే. ఇక్కడ నుంచి చూస్తే మన ఊరు ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. చూసారు కదా వ్యూ పాయింట్ ఎంత అందంగా ఉందో. సూపర్గా, నాకైతే సూపర్ నచ్చింది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే. ఎంత పచ్చదనంతో కూడిన మన కుందుర్పి గ్రామం ఎంత విశాలంగా ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి కనులారా. ఇక్కడ చూడండి మనలైతే శిఖరం ఎక్కేసారు పైన ఫోటో తీసుకోవడానికైతే. ఇప్పుడు నేను కూడా శిఖరం పైకి అయితే వచ్చాను. సో క్రేజీగా ఉందండి ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే. చల్లగా గాలి అయితే వస్తుంది. అతి ఎత్తైన శిఖరం అంటే ఇదే. మన కుందుర్పి వ్యూ పాయింట్ అయితే సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం చూడొచ్చు. హాయ్ గైస్, చూడండి ఈజ్ మై బ్రదర్. వీళ్ళంతా మా బ్రదర్ ఫ్రెండ్స్. అంతా కాలేజ్ నుంచి వచ్చారు, క్యాంపస్ అన్నమాట. మా ఊరి కొండ చూస్తానంటే నేను మా బాబాయ్ అది అక్కడ వెళ్తా ఉన్నాడు, మా పెద్ద ఆయన. అందరిని పెంచుకొని వచ్చేసాం. చూడండి హాయ్ చెప్పండి అందరూ. హాయ్. సో ఫైనల్గా శిఖరం దగ్గర నుంచి కిందకి దిగుతూ ఉన్నాం అందరం. ఇంకా ఇంటికి ప్రయాణం మొదలయ్యింది. ఇప్పుడు అందరూ ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మా చెల్లెలు డ్యాన్స్ చేస్తుందంట, చూస్తాం. చూడండి మా చెల్లెలు డ్యాన్స్ అయితే చేస్తూ ఉంది.
ఫైనల్గా ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. కిందకైతే వస్తాను, మా వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. చూడండి, కమ్ ఫాస్ట్, రండి రండి. పుష్ప పుష్ప పుష్పరాజ్.